భువనగిరి నియోజకవర్గ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, శ్రేయోభిలాషులు, మిత్రులు, యువత, విద్యార్థులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ నేను సుపరిచితుణ్ణి. మీలో ఒక కుటుంబ సభ్యునిగా, ఒక అన్నగా, ఒక బిడ్డగా, ఒక తమ్ముడిగా, ఒక స్నేహితుడిగా అందరితో మరి గత 11-12 ఏళ్ళుగా అనుబంధం పెనవేసుకుని ఉంది. మీకు అందరికీ కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న విషయం. ఆనాడు నల్లగొండ జిల్లాలో కేవలం మరి భువనగిరి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న క్రమంలో మీరందరూ ప్రోత్సహించినందుకు నేను ఎంతో సంతోషించిన. నేను ఒక్కటే ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా. గత 12 ఏళ్ళుగా మీ మధ్యనే ఉంటూ మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న నాకు మరి 2009లో మీరు ఆశీర్వదించే ప్రయత్నం చేసినప్పటికీ, మీ అందరి ఆధారాభిమానం ఉన్నప్పటికీ ఒక చిన్న గుర్తు సమస్య వల్ల ఆ రోజు ఓటమి చెందడం జరిగింది. మళ్ళీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నా. ఈరోజు ఆ గుర్తు సమస్య లేకుండా ఒకటే గుర్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఉండే విధంగా గ్యాస్ సిలిండర్ గుర్తే మళ్ళీ నాకు రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో మరి గ్యాస్ సిలిండర్పై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తారని నేను విశ్వసిస్తున్నా. ప్రధానంగా రైతుల యొక్క సాధక బాధకాలు తీరాలంటే ప్రతి ఎకరానికి నీళ్ళు రావాలని చెప్పి పిలాయపల్లి కాలువ, బునాదిగన్ కాలువ, బొల్లపల్లి కాలువ కోసం కొట్లాడినాం. అవి పూర్తి చేయించే బాధ్యత నాది. మరి గత 10 సంవత్సరాలుగా అవి నాంతనే ఉన్నాయి. నేను ఆందోళన చేసినప్పుడే 2 అడుగులు ముందుకు పోయి 4 అడుగులు వెనక్కి వేసే పరిస్థితి ఉండే. అవి ఇప్పుడు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. దాంతోపాటు మరి నీమ్స్ విషయంలో మీకు అందరికీ తెలుసు, ప్రారంభం చేసి వదిలేస్తే దాన్ని పూర్తి చేయాలని చెప్పి, దాన్ని ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఒక సందర్భంలో మరి జైలుకు వెళ్ళిన సంగతి కూడా తెలుసు మీకు. దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మన ఓటు మనకు వేసుకుందాం, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోమని నినాదంతో ముందుకు పోదాం. నేను మీ బిడ్డను, మీ తలలో నాలుకలా నేను ఉంటాను. మళ్ళీ చెప్తున్నా, నాకు ఒక అవకాశం ఇవ్వండి. సిలిండర్ గుర్తుకు ఓటేయమని విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ.